నల్గొండ పట్టణంలో 59 రూపాయలకు బిర్యానీ అని ప్రకటించడంతో పెద్ద ఎత్తున కూడా జనాలు మొత్తం బిర్యానీ తీసుకోవడానికి పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాము. రోడ్డు మొత్తము బ్లాక్ అయిన పరిస్థితి కూడా ఉంది. మొత్తము ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా వీళ్ళకు 45 బ్రాంచులు ఉన్నాయని కూడా వీరు చెప్తున్నారు. 45 బ్రాంచులలో ప్రతిరోజు కూడా 59 రూపాయలకే బిర్యానీ ఇస్తున్నాం అని చెప్పడంతో నల్గొండ పట్టణంలో ఈరోజు బిర్యానీ సెంటర్ ఓపెన్ చేశారు. ఈ ఓపెన్ చేసిన కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు కూడా వచ్చి బిర్యానీ తీసుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ కట్టిన పరిస్థితి ఉంది. ఒకసారి పెద్ద ఎత్తున మనం విజువల్లో కూడా చూస్తున్నాము. ఎక్కడ మొత్తం తోసుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. లోపలికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము, అయినా కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. 59 రూపాయలకు బిర్యానీ వస్తుంది అని చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి క్యూ కట్టిన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాము. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ కనబడుతున్న పరిస్థితి ఉంది. నల్గొండ పట్టణంలోని ఏదైతే రామగిరి సెంటర్లో ఉన్నారో రామగిరి సెంటర్లో సంబంధించిన కాకా బిర్యానీ పెద్ద ఎత్తున నల్గొండలో ఉన్నటువంటి జనాలు మొత్తం కూడా వచ్చి బిర్యానీ కొనుక్కుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదైతే రెస్టారెంట్లో కూడా ఒక బిర్యానీ తీసుకోవాలనుకుంటే 280 రూపాయలు ఎస్జిఎస్టీ ఆ జిఎస్టీతో కలుపుకుంటే పెద్ద ఎత్తున క్రౌడ్ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎగబడుతున్న పరిస్థితి కూడా ఉంది. వారు కూడా పెద్దగా ఎవరికి సప్లై చేయలేని పరిస్థితి కూడా ఉంది. 59 రూపాయలకే బిర్యానీ అని చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు మాత్రం మనం విజువల్లో వస్తున్న పరిస్థితి ఉంది. తాకిడి కూడా ఎక్కువ అవుతుందని కూడా మనము చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది. చాలామంది కూడా విశ్వాస చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాకాకు సంబంధించి చెప్పండి, ఏంటి ఇలా ఏం నడుస్తుంది? ఇవాళ చాలా గొప్పగా ఈ బిర్యానీ దగ్గర చాలా మంది వెయిటింగ్. నెట్టేసినా కానీ వాళ్ళు మమ్మల్ని అసలు ఇక్కడ నుంచి మమ్మల్ని వాళ్ళు రిటర్న్ నెట్టేస్తున్నారు. ఎంత ఫ్రెష్ చేసినా వాళ్ళు మా మీద రిటర్న్ అవుతున్నారు. వెళ్ళండి అన్నా కానీ మాకు ఇవ్వండి. ఒక్కొక్కరు 5 ప్యాకెట్లు 6 ప్యాకెట్లు. అసలు ఘోరంగా ఇటువంటి బిర్యానీ షాప్ ఈ నల్లగొండ జిల్లాలో ఎక్కడ కూడా లేదు. మేము తీసుకున్న షాపులలో చూసిన షాప్స్లలో ఈ నల్గొండ జిల్లాలలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి షాపు లేదు. కావాలంటే ఒకసారి మీరు చూడండి ఈ షాప్స్ ఎలా ఉన్నారో, ఎంతమంది ఈ షాప్కి ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది ఫ్యాన్స్ ఎలా అంటే బయట 200 బిర్యానీ ఉంది, ఈడ 6 రూపీస్ కాబట్టి అందరు ఇక్కడ వచ్చారు. మనం చూస్తున్నాము అక్కడ కూడా తోసుకునే పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున తోసుకుంటున్నారు. బిర్యానీ కొరకు కూడా పెద్ద ఎత్తున తోసుకుంటున్న పరిస్థితి కూడా మనం విజువల్లో స్పష్టంగా కనబడుతుంది. విజువల్లో చూస్తున్నాము. మాకు ఇవ్వండి కూడా చెప్తుండ్రు. నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు కూడా ఏమి చేయలేని పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. వారు కూడా ఏం చేయాలి, ఇంత ఫ్రౌడ్ ఉందా నల్గొండలో, ఇంత ఫ్రౌడ్ ఉందా అని కూడా ఊహాగానాలు వస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మనము చూస్తున్నాం, మన విజువల్లో చూస్తున్నాం కూడా. దీనికి సంబంధించిన ఓనర్ ఉన్నారు, ఆరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ రోజు నల్గొండలో ఓపెన్ అయింది. మొత్తం 48 ఉన్నాయి. 48 ఫ్రాంచైస్ ఉన్నాయి. మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి? హైదరాబాద్, తెలంగాణ మొత్తం, ఆంధ్ర తెలంగాణ మొత్తం ఉన్నాయి. అంటే ఈ 59 రూపాయల బిర్యానీ ఒకటే అంటే చికెన్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, బయట రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, మీ దగ్గర 59 రూపాయలకే చికెన్ రావడానికి కారణం ఏంటి? అందరికి అందుబాటులోకి రావాలని, ప్రతి ఒక్కరు బిర్యానీ తినాలి, అందరికి అందుబాటులోకి రావాలని పెట్టాము. ఇట్లా కాబట్టి మేము కూడా వీళ్ళకు చేయడానికి మాత్రం బిర్యానీకి వచ్చామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. విజువల్లో చూస్తున్నాం. ఏదైతే మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే తోపులాట కూడా జరుగుతుంది. మనకేం అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. తోపులాట జరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా కనపడుతున్నాయి. అంటే ఎంత ఫ్రౌడ్ ఉంది అంటే చాలా ఫ్రౌడ్ ఉంది. ఇక్కడ సప్లై చేసే వాళ్ళు మాత్రము తక్కువ ఉన్నారు. అక్కడి నుంచి ఫ్రౌడ్ మాత్రము ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా నెట్టుకుంటున్న పరిస్థితి కూడా ఉన్నది. వారు కూడా ఏం చేయలేని పరిస్థితి కూడా కనపడుతుంది. మనం ఆల్రెడీ విజువల్లో చూస్తున్నాము. ఎంతమంది ఆపినా కూడా ఆపలేని పరిస్థితి కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది.
ఎట్లుంటాయి